ప్రతి హీరోకు ఇంత మార్కెట్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ ఎంత అన్నదే అంతుబట్టకుండా ఉంది. అయితే ఒక హీరో లాస్ట్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందన్న దాన్ని బట్టి మార్కెట్ నిర్ణయిస్తారు. ఆ లెక్కను చూస్తే ప్రభాస్ మార్కెట్ 600 కోట్లు అనుకోవాలి. అయితే బాహుబలి క్రెడిట్ ప్రభాస్ కు కట్టబెట్టడానికి వీల్లేదు. అందులో మెజారిటీ వాటా రాజమౌళిదే. అసలు ఈ తరహా సినిమాల్ని ప్రత్యేకంగా చూడాలి. అయితే బాహుబలి కారణంగా ప్రభాస్ మార్కెట్ చాలా పెరిగిందన్నది మాత్రం వాస్తవం. బాహుబలికి ముందు 30-40 కోట్ల మధ్య ఉండేది యంగ్ రెబల్ స్టార్ మార్కెట్. బాహుబలి తర్వాత అతడి స్థాయి మార్కెట్ ఎంతో పెరిగిన మాట వాస్తవం. బాహుబలి దెబ్బకు ప్రభాస్ రెగ్యులర్ సినిమాల బడ్జెట్ రెట్టింపు అయిపోతుందనటం విశేషం. మిర్చి సినిమాకు ప్రభాస్ ఫ్రెండ్స్ అయిన వంశీ, ప్రమోద్ 35 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేయబోయే కొత్త సినిమాకు ఏకంగా 70 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ లో రన్ రాజా రన్ ఫ్రేమ్ సుజిత్ దర్శకుడిగా ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొడక్షన్స్ డిజైన్ అంతా పూర్తయిందట. స్క్రిప్ట్ కూడా పక్కగా రెడీ అయిందట. అక్టోబర్లో బాహుబలి పూర్తి చేసుకుని ప్రభాస్ బయటపడబోతుండగా నవంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి